నన్ను రక్షింపు. నీ పాదపద్మంలోకి ఇదే మొక్కుచున్నావు. ఓయే పరశురామ, నేను ఎక్కుపెట్టిన వీళ్ళు వృధా కాకూడదు కదా. దీనికి ఉపాయం ఏది నీవే తెలుపు. స్వర్గమునకు నేను సోపానము గట్టి ఉంచుకున్నా నాకు యజ్ఞ నేత్ర. ప్రభో రామచంద్ర, నేను స్వర్గమునకు సోపానం గట్టి ఉన్నాను. నీవు ఎక్కుపెట్టిన బాణాన్ని ఆ పర్వతముల పైన విడిచి నాకు అభయం ఇమ్ము స్వామి. రూపాయలు చదివించారు. విఖ్యాతి నంతయం వధువయే మనసులో కులదలంబ వడసినాడం ముతుసుతులనందుర మతి మంతులం గగమాన్యసుల సలపినాడం దేవతం యజ్ఞముల నిండిన పూర్వీకుల కీర్తి గౌరవంబుల్ వారి పోకడల్లంచి నీ పృథ్వీ భారమున్ భరింపగజాలనికను యశస్సు ముందు శ్రీరామచంద్రుని ముదము తోడ రాజున్ చేయువాడ సంభ్రమం తోడ రేపు మన శ్రీరాముల పట్టాభిషేకమని మన పురంలో చాటింపు చేయండి. అలాగే మహారాజా చేశారు. పేరు
మందార అంటారా? కైకమ్మ దాసి గారు. కైకమ్మ దాసి నీ పేరు మందార అంటారు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? కైకవద్దకు పోతున్నావా? ఓడుకో ఆలస్యమైన సార్. ఇదే పోయేది. రేపు 2 సాములకు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఉన్నది. కావున అందరూ రావాలా? పట్టాభిషేకం పట్టుచున్నారా? ఇద్దరు ఒకసారి రోడ్ ఇద్దరు ఒకసారి దగ్గర ఓహో తల్లి నేను చెప్పినట్టు వినేదా? ఓహో తల్లి ఫోటో ఇస్తాను. రైట్ ఓహో తల్లి నేను చెప్పినట్టు వినేదేవా? నీ కుమారుడైన భరతునకు పట్టాభిషేకం చేయమని చెప్పి రెండవది రాముల వారిని 14 వందాలా నువ్వు అనువిధంగానే అభాన్య హీనురాలై పడి ఉండేదా? ఆహా శ్రీరాముల వారి పట్టాభిషేకమునకు యావజ్జనములు వచ్చి ఉండిరి కానీ నా రెండవ వారి యొక్క కైకాదేవి రాని కారణం వేదియో విచారించి వచ్చేదగా ఇలా అవర్ణహీనురాలపై పరియుండుట కారణం ఏమి? అన్న 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 ఏ అన్న ఇట్లాడు ఇట్లాడు పోయ్ ఇరవుగాను ఏమి మందు ధరని గలగవు
నీవు కోరినటువంటి కోరికలు నీ కోసం కదా కోరుకును మునారి. అల్లనాడు అభయించిన మాట ఏల మరిచితివయ్యా ఈ రాజ్యం ఇంకా భరతుకు ఇవ్వకుంటే లేదను ఇవ్వనను రాముల రామచంద్ర కీర్తి వరంతులు ఇప్పుగాను గట్టిగాను నీవు రట్టు లేక మట్టి మాటలు పలికినా నీ తల్లి ఒట్టు సుమి. నాదా ఈ ప్రకారంగా కోరికలు గలవు, నా కోరికలు సఫలం చేయండి. కన్న తల్లి కన్న నీవయటంచు పూజించువాడు 10 మంది తోడ నెమ్మదిగా నుండున తండు మించు భక్తిని వెలయించువాడు తన తమ్ములందరి తమ చేత హితం బోధించుచు మన్నించువాడు పూజితుడై వినయ విధేయుడై యశస్సు గాంచువాడు అట్టి శ్రీరామచంద్రుని నట్టడవికి పంపి ఏ రీతి నేనింక బ్రతకగలను నారి ఈ రీతి కోరికలను కోరి నన్నేడిపించుట గౌరవంబే. ఆహా తన కన్న తల్లి కన్నా ఎక్కువ ప్రేమించుతున్న కుమారునిపై ఇంత కఠిన హృదయం ఎందుకు కలిగను? రాజా ఈ ప్రకారముగా కోరికలు గలవు, నా కోరికలు సఫలం చేయండి లేదా కుమారుడు. నన్ను పిలిపించిన కారణం ఏదో తెలుపు. నేను భూమిపై పడి ఉన్న కారణం ఏమి తండ్రి? చిన్ని కుమారా వినుమయెన్నో విధముల బాల చిన్ని కుమారా ఎన్నో విధముల బాల చిన్ని కుమారా మన్ననతో చెప్పగను మరి నీదు పిల్ల తల్లి మన్ననతో చెప్పగను మరి నీదు పిల్ల తల్లి చిన్ని కుమారా వినుమయెన్నో విధముల బాల చిన్ని కుమారా పలికిన పలుకులు నీకు ఏమని తెలుపుదురు రా తండ్రి? నాయన గారు ఏమి కార్యము నాలో ఏర్పారించుము తండ్రి, ఏమి కార్యము నాలో ఏర్పారించుము తండ్రి, ఏమి కార్యము నాలో ఏర్పారించుము తండ్రి, ఏమి కార్యము నాలో ఏర్పారించుము తండ్రి.
వనములో ఏమి చింతగలిగానో నాకు తెలుసు. కైగవరములు నాతో గానా చేకొనే బాల కైగవరములు నాతో గానా చేకొనే బాల నిఖిల మందు భరతునకు సకల రాజమొసగుమనే నిఖిల మందు భరతునకు సకల రాజమొసగుమనే నిఖిల మందు భరతునకు సకల రాజమొసగుమనే కైగవరములు నాతో గానా చేకొనే బాల కైగవరములు నాతో గానా చేకొనే బాల కైగవరములు నాతో. కుమారా, భరతులకు పట్టాభిషేకము చేయమని కోరిన కదరా తండ్రి. నాయన గారు ఎంత మాట నాయన గారు ఈ కొద్ది కార్యములకు చింత చేయక భరతునకు పట్టాభిషేకము గావించుము. నిన్ను అడవికి పంపి నిఖిల మందున బాల 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 నిన్ను అడవికి పంపి సకలమైన వాక్కులెత్తి సుఖము గడిదిర తండ్రి సకలమైన వాక్కులెత్తి సుఖము గడిదిర తండ్రి నిన్ను అడవికి పంపి నిఖిల మందున బాల నిన్ను అడవికి పంపి నిఖిల మందున బాల నిన్ను అడవికి పంపి. కుమారా, 14 సంవత్సరంలో నిన్ను అరణ్యవాసం పంపుడకై అభయమిస్తి కదా తండ్రి. నాయన గారు పితృవాక్యము రప్ప ప్రియమాదే తండ్రి పితృవాక్యము రప్ప ప్రియమాదే తండ్రి పితృవాక్యము రప్ప ప్రియమాదే తండ్రి పితృవాక్యము రప్ప ప్రియమాదే తండ్రి పితృవాక్యము రప్ప నిగరు దేవరను గను నిక్కమురను వెళ్ళెవాను నిగరు దేవరను గను నిక్కమురను వెళ్ళెవాను పితృవాక్యము రప్ప ప్రియమాదే తండ్రి పితృవాక్యము రప్ప ప్రియమాదే తండ్రి పితృవాక్యము రప్ప. నాయన గారు ఇది ఏమి మాట తప్పక అరణ్యవాసంలోకి పోతున్నాడు. రాఘవ, ధరణి శ్రీ కల్పగురి హరి భజన డింబకులకు మూనందున బాల ధరణి అందున పురమునందున బాల ధరణి అందున నిరతముగను వెంకటారి నీ
సహోదర లక్ష్మణ అట్లనే రమ్ము. ప్రాణవల్లభ పడతిని విడసి ఏలబోయగారు తాన ప్రయాణం క్యాచ్ అయిపోయింది రమ్మా ఇక ఒక 5 నిమిషాలు అయిపోతుంది చెప్పు నెడబాసి ఉండను నెడబాసి ఉండను నాదా నీవే దిక్కని నీ వెంబడి వచ్చి కావున నన్ను కూడా నీ వెంబడి దొరుకుతుంది పూలపై పాదములు మోపెసుకడు నీవు నడికానంబులు నడసుటట్లు నిండు వెన్నెలలో నని ఫోన్ చేయి క్యాచ్ అయిపోయింది రమ్మా చిలక పలుకులు విన్ననులికి పడడు నీవు సింహార్పుటలు విని చెరగుటెట్టు ఎందు నేనెంచి నిన్నిట ముంచిపోవ తలసియున్నానుగా అత్తమామల ఎడకడు భక్తి కలిగి వారికి నుపచారము చేయ వలయు పడతి సఖి నీవు నా వెంబడి వచ్చిన అతి కష్టములు పడదు గాన అతి సుఖంగా ఇంటనే ఉంటుము మేము పోయి వెళ్ళి వచ్చేదాన్ని అనయంబు రామచంద్రయడంచు వియోగము చేత నిలువజాల కూర్చున్నప్పుడు పడుతున్నప్పుడు నీవు నా మరువజాల పితృలుండగ నీకు పెలువార్తలు జల్ప వార్తలు చెప్ప బ్రతుకజాల ఈ తల్లి నీకై నిరతంబు నేర్చుచు తీర్నింపుచుండ వీక్షింపజాల సచియుండిన బ్రతికియుండిన సకుని కళ్ళ ఎదురలేనని ఎల్లవారలు ఆశపడుదురుగానా నాదా రేయింబవలు నిన్ను ధ్యానించు నీవే దిక్కని నీ ఉన్నదానగా కావున నన్ను కూడా నీ వెంబడి దొరికి సఖి సీత అట్లనే రమ్ము వెళుదాం తల్లి కైకాదేవి ఒక మాట చెప్పదని వినుము నా తమ్ముడైన భరతుడు ఈ సమయమున లేడు గాన వాణ్ణి ఈ రాజ్యమును సత్యరాజ్యముగా పాలించుమని బోధించు నీళ్ళు లేవా సీత లక్ష్మణ శీఘ్రముగాను సీత లక్ష్మణ శీఘ్రముగాను సీత లక్ష్మణ శీఘ్రముగాను నీతి తోడ వనవాసమునకు కైగవరము కనబడుతున్నది గంగా నదియో జలమున స్నానం చేసి
అందుల జలమున దానము చేసి పొందుగ బోధము తొలతిర మనము సీతా లక్షణ శీఘ్రముగాను సఖీ సీత, సోదరా లక్ష్మణ, అటు చూడు, ఆ గంగా నది ఎంత అందముగా కనబడుతున్నది. ఘనమైన ఈ గంగా నది దాట జనమైన ఈ గంగా నది దాట మన వశమా నది దాట మన వశమా కలుగుటి లక్షణ ఈ గంగా నది కలుగుటి జానకి గంగా నది దేవనా దేవతలకు పావనమే ఈ గంగా పావనమే ఈ గంగా జీవనమైన గంగా కలుగుటి లక్షణ గంగా నది కలుగుటి జానకి గంగా నది జలమైన ఈ గంగా నది దాట మన వశమా కాలకంఠు శివము పైన కాపురమే ఈ గంగా కాపురమే ఈ గంగా కాపురమైన గంగా కలుగుటి జానకి గంగా నది కలుగుటి లక్షణ ఈ గంగా నది జలమైన ఈ గంగా నది దాట మన వశమా రంగాది శ్రీరంగ రంగాదే ఈ గంగా సకల జీవులకెల్లా ఆధారాలి గంగా కలుగుటి లక్షణ ఈ గంగా నది కలుగుటి జానకి గంగా నది పురలకు మనులకు గరుడా కందరులకు ధరణి శ్రీ గరుడగురి వరపాల బుద్ధులకు కలుగుటి జానకి గంగా నది కలుగుటి లక్షణ ఈ గంగా నది జలమైన ఈ గంగా నది దాట మన వశమా పట్టాభిషేకం ఖాయం చేద్దాం. రాముడు మనకి ఏ తల్లి, మా అన్నయ్యకు జ్యేష్ఠపుత్రైన శ్రీరామమూర్తి ఉండగా నాకు పట్టాభిషేకం ఎలా కట్టదు వలదు. ఓ కుమార, మీ అన్నయ్య 14 ఏళ్ళు అరణ్యవాసం పోయినవాడే, అందుకు నీకు పట్టాభిషేకం ఖాయం చేద్దాం. ఆ అన్నగారికి అట్టి కష్టం ఎలా కలిగిందో చెప్పమ్మా. ఒకనాడు మీ తండ్రి గారు నాకు వరపుడు మసిలి ఉండేది.
ఇప్పుడే ఈ బాణం చెప్పించగలను కానీ తల్లిని దూషించకూడదని ధర్మశాస్త్రములు చెబుతున్నవి. అయినా ఇదిగో ఇది కూడా మా అన్నగారి వద్దకు పోతున్నవాడను. నాయన్న శ్రీరామ నా పాలి దైవమా నాయన గారు మీ నాన్న గతించండి. మన పొరములకు పోదాం. నాయన గారు మమ్ము విడిచిపోయిందిరా తండ్రి. మార్నింగ్ ఇంటికి రేపు అప్పటి డ్రెస్ లేదు నైట్ చూడు సెట్టింగ్ అయిపోయింది. ఇయ్యాట నైట్కు ఇప్పుడు టైం ఏంటో సారు మందులు దగ్గర జరుగు రే. అంకుల్ ఛాతీ పెట్టుకోరి. అరే తింటా అంతవరకు నీవే సత్యరాజ్యముగా పాలించు. చిన్న పెద్ద నా మురళి వినరాదా
చెప్తాను వినుము. నీవు నా యొక్క పాదుకలను కొనిపోయి పీఠమున నుంచి అభిషేకించి నేను మరలా వచ్చే వరకు నంది గ్రామమున నీవు సత్యరాజ్యముగా పాలించుము. నీవు నా యొక్క పాదుకలను కొనుక్కు. జై శ్రీరామచంద్ర మహారాజుకి. అన్నయ్య, నీవు అనువిధముగానే రాజ్యమును పాలించుదును గాక. ఇదే పోతున్నవాడు. జై శ్రీరామచంద్ర మహారాజుకి. దొరికెను దొరికెను ఈ నాటక ప్రదర్శనకి చంద్రగారుగా గురం బంగారావు గారు 116, చీకటి మల్లేశం 116, చీకటి మల్లేశం ఎండపల్లి వారు 116 రూపాయలు చందాగా ఇచ్చి ఉన్నారు.
జడ్పీటీ ఎంపీటీసీ రజే బషీర్ గారు, ఇంకా మన శ్రీధర్ బాబు. అచ్చా బిడ్డ ఈ పర్మిషన్ తీసుకుని నాకంటే చిన్న చిన్న దగ్గర పర్మిషన్ తీసుకుని మరి నా పర్మిషన్ బిడ్డ నీ పర్మిషన్ పోయినా నేను పోతే మీ అమ్మ కట్టుకొని పోన్నది. అరే రోజులుగా పడ్డ అరే ఏం బై కట్టాడు పెట్టుకొని పడ్డాట మా అమ్మ పెట్టుకుంటా ఏం పెట్టుకొని పడ్డాయి గొల్లెం పెట్టుకొని పోన్నది. గొల్లెం పెట్టుకొని పడ మరి అట్లా వచ్చాడు మరి అడిగా సాయ పెట్టుకోండి సాయా పెట్టిపోయింది అని అడిగితే నీవు పాచరు లేదు ఇక్కడ ఆ చెర్ల చేపలు పట్ట పోయింది అన్నది. అచ్చా చేపలు పట్టవేయడం చెప్పింది. ఆవు బిడ్డ మొన్న సీఎం ఫోన్ చేసి కిరణ్ కుమార్ రెడ్డి బొమ్మే చేపలు కావాలి ఒక కథ పోవాలి అంటే పతాకం మీద 10 మంది నెంబడేసుకొని 20-30 గాలం పట్టుకొని 12 టోటల్ పట్టుకొని పోయిన అద్దపావు చేపల కోసం. అది నాకు అట్లా ఇంటాలే కాదే మరి ఏంటాలి ఏ గట్టినే బిడ్డ గట్టి అట్లా చెప్పలేదు. ఏమని చెప్పింది నిన్ను చేపలు కాదు ఎండ్రికాయలు పట్టుకొని రమ్మన్నాడే నిన్ను. ఎండ్రికాయలా అయితే బిడ్డ నీకు ఫోన్లో నీకు చక్కగా ఎండాలి కానీ అయితే మరి నేను ముచ్చటిలో పెద్ద పోతే పెద్దలతో సలాం కొట్టి కూర్చేసి ఉన్నదా లేదా నీకు మర్యాద అదే డోకిగా బయట సలాం చేయమంటే ఆత్మకులు అంటావు మా హిందువులలో గిట్టే ఉంటుంది. అయితే మీకు హిందువులలో గిట్లుంటాయి కాంతటి అయితే డోకిగా బయట మీకు హిందువులలో గిట్లుంటాయి. అయితే పెద్దలతో కూర్చోాలంటారు చేసిన మీరే కూర్చుంటారు. అదే ఏమను బాబు ఇప్పుడు ఇక మరి మీకు ఏమేమి సమానం లేదో నాకు మొత్తం చెప్పాలి తెల్లారి అదే మరి కూర్చో. అదేం కుర్చీ కాదు కుర్చీ కాకుంటాయి కూర్చుంటే కుర్చీ కాదురా ఇంకొకటి లేదది ఏంటి కాదు కాదు నేను కరెక్ట్ కుర్చీ మీద కూర్చుంటే కూర్చోవాలి. చెప్పు అచ్చా మీ సామాన్ ఏమేమి ఉన్నాయి చెప్పు ఇదిగో రాసుకో. చెప్పు రాసుకో రాసుకో పెన్ను ఉన్నది బిడ్డ రాసుకో. గాడిది రాసుకో గాడిది అయ్యా డోజుకే బచ్చా రాసుకో గాడిద రాసుకో గాడిది. మాకు ఒక గాడిది ఉంది. గాడిది అచ్చా మీకు గాడిది ఉన్నదా ఒక గాడిది బోల్ మన 2 ఆర్మాన్లు, బోల్ 2 తబలలు, బోల్ ఒక 20-25 మంది చెప్పుల జాతర. చెప్పుడు చేస్తారు అవసరం అది దొరకలేదా? అది ఉడకాసుకొని చెప్పుడు చేస్తారు ఆయన చెప్పుడు అయిపోయింది దొరికింది నాకు దండ వేసే అలవాటు ఉంది. ఇంకా ఒక చిట్ట పరద, పెద్ద పరద, చిన్న పరద, ఇవన్నీ మాకు ఉన్నాయి. ఇలా నాటకం ఎక్కడ దాకా వచ్చింది బిడ్డ నిన్న భరతుడికి బాధకులు ఇచ్చడానికి వచ్చింది. ఇలా మళ్ళీ ఎవరెవరు వస్తారు ఎవరెవరు వస్తారు సీత, రాముడు, లక్ష్మణుడు, అంజనేయుడు, సుగ్రీవుడు, రావణాసురుడు, మండోదరి, పక్షిరాజు, దేవంగన, లంకిని, సురస. బాగానే మంది వస్తారా అయితే మరి ఎత్తరాని మంది కూడా మనకు బాగా నచ్చారు. జల్దీ మనం వేసామంటే జల్దీ రమ్మన్నారు అవగారా కథ కూడా బాగా చెప్పాలి. మొత్తం మంది లేచిపోకూరి ఇక సౌండ్స్ గాలి ఎత్తినప్పుడు మందుల సౌండ్ ఆ గుడగుడ అంటే కొందరు అనుకుంటారు ఈ ఉరుముతాను సోదరా లక్ష్మణ విపిన భూములను తిరుగుచు మనము, విపిన భూములను తిరుగుచు మనము.